పరిణయం 61st చాప్టర్. కొంచెం కష్టమే తనని నువ్వు పడేయడానికి అని అంటుంది సుజాత. ఆర్యన్ అందుకే కదమ్మా ఈ తిప్పలన్నీ అని అంటాడు. అమూల్య సర్యుతో, అమ్మా వాళ్ళు నీకు ఏమవుతారు? అసలు తను నీకు ముందే తెలిస్తే నాకెందుకు చెప్పలేదు? చెప్పమ్మా అని అడుగుతుంది సర్యుతో. సరియు మనసులో అమూల్య ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటూ, నువ్వు అడిగేది ఆర్యన్ గురించి కదా అని అంటుంది సరియు. అవునమ్మా అని అంటుంది అమూల్య. సరియు సరే కూర్చో అని తన దగ్గర కూర్చోపెట్టుకుని, అమూల్య నీకు విషయం చెప్పనా? నాకు నా హస్బెండ్తో డివోర్స్ అయింది అన్న విషయం తెలుసు కదా అని అంటుంది. అవును అంటూ అమూల్య అంటుంది. నేను ఇష్టంతో ఇవ్వలేదురా, బలవంతంగా ఇప్పించారు అని అంటుంది సరియు. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతుంది అమూల్య. నిజంరా, నా కూతురు మిస్ అయ్యాక డిప్రెషన్కి వెళ్ళాను. అసలు నాకిద్దరు కూతుర్లు, ట్విన్స్. ఒకరు పుట్టగానే బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని ఐసీయూలో పెట్టారు. ఇంకొకరు ఆరోగ్యంగా ఉన్నా ఏం జరిగిందో తెలియదు, కానీ తెల్లారేసరికి బిడ్డ చనిపోయింది అని చెప్పారు. మిగిలిన ఒక్క కూతురునైనా బాగా చూసుకుందామనుకున్నా, కానీ తను కూడా మిస్ అయింది వాళ్ళ నాన్న వల్లే అని పార్టీ రోజు జరిగింది చెప్తుంది. అమూల్య ఫొటోస్ ఉంటాయి కదమ్మా అని అడుగుతుంది. సరియు ఉన్నాయిరా, కానీ లాభం లేదు. అందుకే ఇక ఆ సిచ్యువేషన్లో డివోర్స్ తీసుకుని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్ళాక కొన్ని మంత్స్కే అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక నాకున్నది అన్నయ్య మాత్రమే. నువ్వు నీ బ్రాంచ్ ఓపెనింగ్ చేయించావు కదా భూషణ్ వర్మ, ఆయనే మా అన్నయ్య. ఇక నేను ఆ ఇంట్లో ఉండలేకపోయాను. అందుకే ఇలా ఇక్కడ గెస్ట్ హౌస్లో ఉంటున్నా. అమ్మా నాన్న నాకు ఇచ్చిన ప్రాపర్టీతో నేను అక్షర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ చేశా. ఆ టైంలోనే నా దగ్గరికి ఒక చిన్ని ప్రాణం వచ్చింది. వాడేరా నా మేనల్లుడు. నీకు తెలుసా, నాకు మా అన్నయ్యకి ఒకేసారి పెళ్ళయింది. ఇంకా వాడు పుట్టగానే కూడా నా చేతిలోకి రాగానే ఏడు పాపేశాడు. ఇంకా ముద్దు ముద్దు మాటలతో అత్తా అత్తా అంటూ తిరిగేవాడు నా కొంగు పట్టుకొని. ఆ సిచ్యువేషన్లో కూడా వాడు నేను అత్తతోనే ఉంటా అని నా దగ్గరికి వచ్చేవాడు. మా వదిన చాలా మంచిది, నాకు రెండో అమ్మగా మారి చాలా బాగా చూసుకుంది. వాడు ఎంతో రెస్పాన్సిబుల్గా ఉంటాడు. మా అన్నయ్యకి వాడి టీనేజ్లోనే ఫస్ట్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ టైంలో కంపెనీస్ అన్నిటినీ వాడే హ్యాండిల్ చేశాడు. నేను కూడా వాడికి హెల్ప్ చేశా. ఇంకో విషయం తెలుసా, వదినకి ఆస్తమా ఉంది. దాని గురించి వాడు ఎప్పుడూ ఏమీ అనలేదు. అమ్మని బాగా చూసుకోవాలి అత్తా, ఇంకా నిన్ను కూడా చూసుకుంటా అనేవాడు. వాడు ఒక్కసారి దేని గురించైనా ఫిక్స్ అయితే దాన్ని అస్సలు వదిలిపెట్టడు. వాడి ప్యాషన్ సిఐడి ఆఫీసర్ అయ్యి తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ పడేలా చేయడం. అందుకోసమే వాడు బిజినెస్లో ఎంటర్ అయినప్పుడు కూడా ఫేస్ మాస్క్తో ఎంటర్ అయ్యాడు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు. నేను నచ్చచెప్పి వాడిని స్టడీస్ వైపు పంపించా. ఒకేసారి మల్టిపుల్ డిగ్రీస్ చేశాడు. హీఈస్ అ సైకాలజిస్ట్. ఇంకా అందరి మనసు అర్థం చేసుకోగలడు. కానీ నేను అడిగిన ఒకే ఒక్క మాట కోసం నా కూతుర్ని నాకు గిఫ్ట్గా ఇవ్వమని అడిగా. దానికోసం చాలా కష్టపడ్డాడు అని చెప్తోంది. సరియు గొంతులో బాధ తనకి అర్థమయ్యి అమూల్య సరియు చేయి పట్టుకుని నేనున్నా అన్నట్టు భరోసా ఇస్తుంది. సరియు అలా వెతికాక నా కూతురు పెద్దయ్యాక ఎలా ఉంటుందో తెలుసుకోవాలని స్కెచ్ గీయడానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడిని నీ దగ్గర మతిస్థిమితం లేకుండా చూసి అడిగాను. అప్పుడు ఏం చెప్పావు? నువ్వు నాకు తెలియదు, యాక్సిడెంట్ అయి కనిపించాడు అని చెప్పావు కదా అని అంటుంది. అమూల్య అవును అంటుంది. సరియు ఇక ఆ విషయం ఎలా చెప్పాలి? నేను అన్నయ్యకి అప్పుడే హార్ట్ స్ట్రోక్ ఒకసారి వచ్చింది. ఇక వదినకి ఆస్తమా.
తట్టుకోగలరా? అందుకే ఏం చెప్పలేదు. నీకు కానీ వాళ్ళకు కానీ ఎట్లాస్ట్ వాడికి గతం గుర్తు వచ్చినా అప్పుడు కూడా వాడు విన్న ఫస్ట్ న్యూస్ నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. వాడు వెంటనే క్షణం కూడా ఆగకుండా వచ్చేశాడు. వాడు ఒక మంచి కొడుకు, మంచి అల్లుడు, పెళ్లి చేస్తే మంచి భర్త కూడా అవుతాడు. సో ఇదేనండి పరిణయం 61st చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.